V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కైలాసపురం వద్ద ఉన్న సింగమాంబ అమ్మవారు జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారి నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తల్లి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువని, మహిమ గలదని, కోరికలు తెచ్చే కల్పవలని అక్కడ భక్తులు తెలియజేశారు. నా పేరు డిహెచ్ బయటండి. సరే గట్టి చెప్పండి. ఆలయ ప్రెసిడెంట్ సిఎస్ అప్పన్న గారు తమ్ముడిని ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణం మా అన్నయ్య గారండి. ప్రస్తుతానికి ఆయన బొమ్మలో ఉన్నారు. 3 నెలలు అవుతుంది. ఆయన పురస్కరించుకొని ఎవరందరూ కలిసి ఈ పండుగని ఇంత ఘనంగా చేయగలిగాం. ఏదైనా సరే ఆయన నీళ్ళు ఇదే పండుగని కింద సంవత్సరం ఎంతో ఘనంగా చేయగలిగారు. ఆయన ముందు అడిగించారు. విజయోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నడుపుకెళ్దామని గురువులందరమే లింగాలమ్మ ఆలయ కమిటీ గురువులందరం కలిసి కూడుకొని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతటికీ విజయంగా మా అన్నయ్య గారు లేక లేని లోటు ఇంతవరకు మాకు కనబడుతుంది. ఆయన బొమ్మలో ఉండి 3 సంవత్సరాలైనా పిల్లలందరూ కలిసి ఉండమని చెప్పి ఆయన ఈ ఉత్సవాన్ని ఆయనకి అడిగి చేయాలనుకున్నారు. ఆయన కోసమే ఇంత ఘనంగా చేస్తున్నారు ఉత్సవం. అమ్మవారు ఏం చేస్తారో ఈసారికైనా ఈ ఘనంగా చేసిన ఉత్సవాన్ని చూసైనా ఆయన మళ్ళీ తెప్పించి ఈ ఉత్సవాన్ని ఇంకా ఘనంగా చేయించుకోవాలనుకుంటామండి. కుర్రలందరూ కలిసి ఎంతో ప్రోత్సహించి అన్నయ్య గారి పేరు నిలబడడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే మాకు పలు విధాలుగా కాలనీ గుర్రలు అవనివ్వండి, ఇంకా ప్రవేశిస్తున్నారు అవనివ్వండి, అలాగే ప్రతి ఏడాది మేము సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్స్ అవనివ్వండి, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్నయ్య గారు త్వరగా కోలుకొని మళ్ళీ ఇదే ఉత్సవాన్ని ఇంకా ఘనంగా జరగాలని చెప్పేసి మేమందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఆలయానికి ఇంతగా బాగా గట్టిగా కృషి చేసి లక్ష్మి గారు, రాజీవ్ గారు, ఆనంద్ గారు, అలాగే ఆలయ కమిటీ సభ్యులందరూ వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత కష్టపడుతున్నారు. ఆ కష్టం ఎప్పుడు గుర్తుంచుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారి ప్రోత్సాహం కూడా మా అన్న మీద ఉండి త్వరగా కోరుకుంటూ. నా పేరు వాసుపల్లి నాగరాజు. ఈ సింగలమ్మ టెంపుల్ నిర్మించి 50 years పైబడి అయింది. మరి ఇప్పుడు ఇది కులదేవతగా చుట్టుపక్కల
16 గ్రామాలన్నీ కూడా చాలా స్పష్టంగా అమ్మవారిని పూర్తిగా మంచి హృదయంతో నమ్మి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికల మేరకు ఎంతో ఆనందంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డిఎల్బి పోర్ట్ ట్రస్ట్ చాలా విపరీతమైన సంఖ్యాబలం ఎక్కువగా ఉండేది. అది ఈ మధ్యకాలంలో ఏంటంటే పోర్ట్ ట్రస్టులు అన్నీ కూడా తీసుకోవడం కారణంగా కొంత కనుమరుగు అయినప్పుడు కూడా ఎక్కడి నుంచి 16 గ్రామాలు కూడా వచ్చి ఈవేళ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం ఇది. మరి దీనికి అందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చి లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా సొంత డబ్బులతోటి ఈ యొక్క నిర్మాణం అనేది జరగడం, ఇది ఇంతవరకు కూడా కొనసాగడం, ఇంకా పెద్దవాళ్ళు ఎందరో అలాగే వాసుకులు అమ్మవారు మా తమ్ముడే ఈ తమ్ముడు కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు దీని మీద కొనసాగిస్తూ దీని డెవలప్మెంట్ ఎక్స్పర్ట్లో కూడా చాలా వరకు ఆయన తాలూకా క్యాపిటల్ కూడా చాలా వరకు పెట్టడం జరిగింది. స్థానికులలో యూత్ అనేది రావడం చాలా కష్టం అమ్మవారి ముక్కులు కాటుకుని. అలాంటి యూత్ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ అమ్మవారిని మరింత డెవలప్మెంట్ చేయడానికి ఎంతో వాళ్ళు బలంగా తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని నేను ముందుకు ఉండడం మాకెంతో అదృష్టకరంగా ఉందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం. మా అన్నదమ్ముడు నలకనంద మేనన్ గారు ఇప్పుడే మాట్లాడారు. అవి వాస్తవాలవి. ఈరోజు ఈ సింగమాంబ ఆలయం స్థాపించి 50-60 సంవత్సరాల దగ్గర ఇది ఇక్కడ ఈరోజు అయ్యే కార్యక్రమాలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల 14-16 గ్రామాల నుంచి ప్రతి ఒక్క పెద్దని కన్సల్ట్ చేసి ప్రతి ఒక్క పెద్ద సలహాలు తీసుకొని ఈ అమ్మవారి పండుగని ఈ పెద్ద సలహాల ద్వారా చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి పండుగ అనుకుంటే కమిటీలు మారుతుంటాయి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి. అలాగే ఒక యూత్కి ఏర్పాటు చేయడం ఉంది. మా పెద్దల దగ్గర నుంచి పూర్వం కానీ చెల్లి కానీ ఇగో మా నాగరాజు గారు వచ్చి మేము వచ్చు మా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు. పిల్లలు అయితే మాత్రం గత సంవత్సరం నుంచి చేస్తున్నారు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. దీనికి అధ్యక్షులుగా మన అప్పలరాజు గారు ఒకరు ఉన్నారు. అలాగే సెక్రటరీగా బుద్ధి అని ఒక అబ్బాయి ఉన్నారు. యూత్ చాలామంది ఉన్నారు. వెళ్ళాలి చాలామంది పిల్లలు ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఆ పిల్లల మీద ఉంటాయని ఇప్పుడు ఆశిస్తున్నాము. ఈ 2 సంవత్సరాలు బట్టి చాలా బాగా చేయడం జరుగుతుంది. డోనర్స్ కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఇలా కొత్త యూత్ రావడం వల్ల అందరూ కూడా మంచి ఫైనాన్షియల్గా ఏదో ప్రోగ్రామ్లు అన్నీ ఏర్పాటు చేయండి. వారి నుంచి మా నలకనంద మేనేజ్ డైరెక్టర్ గారు చాలా ఈరోజు సింగమాంబ ఆలయానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే మా పిల్లలు ఇక్కడ ఉంటున్న పిల్లలు చాలా యూత్ చాలా బాగా కార్యక్రమం చేస్తారు. కార్యక్రమంగా 1 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 2వ సంవత్సరం అవుతుంది. ఇంకో 3వ సంవత్సరం కూడా కార్యక్రమం బాగా చేస్తే ఇంకా వాళ్ళు విడిచిపెట్టి ఇంకో పిల్లలకు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. అనకరా రూమ్ ఉంది కదా. అన్నీ అందరికీ